వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, దండ విఠల్ గారు, ఇతర అధ్యక్షులందరికీ, మాజీ సర్పంచులందరికీ, మా వేణుగోపాలాచారి గారికి అందరికీ నమస్కారం. ఈ రోజున బాసర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రి కావాలని ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరినప్పుడు, గౌరవ మిత్రులందరూ కోరినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000తోటి 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసేటు కార్యక్రమం జరగడం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి, బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయ అభివృద్ధి కోసం ఒకటి, రెండవది పునాది రాయి, మూడవది ఈ మధ్యలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలకు నష్టం జరగడం కావచ్చు, రోడ్లు వంతెనలు తెగిపోయినవి కావచ్చు, అట్లాగే మనుషులు కొట్టుకుపోయి ఏమైనా ప్రాణాలు పోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాల ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది జరిగినాయో వాటిని గ్రౌండ్లో పరిశీలన చేసి ప్రభుత్వానికి సరి అయినటువంటి నివేదిక అందే విధంగా అధికారులను ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతును వదిలిపెట్టకుండా, అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ అనేది ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, అట్లాగే ఏ రైతుకు ఎక్కడ ఇసుక మేటలు పెట్టినవి, ఇట్లా రకరకాల నష్టాలన్నీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి వాటిని ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోకుండా ఉండే దానికోసం ఇక్కడ రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇందులో పాల్గొంటా ఉన్నాం, అందరూ పాల్గొంటూ ఉన్నారు. అది ప్రారంభ దశలో ఉంది. ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్కు 190 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పిన దాని డ్రాయింగ్స్ డిజైన్స్ చేయించేటువంటి ఏర్పాటు చేస్తాం. బాసర ఆదాయాన్ని కూడా పెంచేటువంటి ఏర్పాటు చేస్తాం. బాసరను టూరిజం కేంద్రంగా కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. మొత్తం బాసర మండలికి సంబంధించి ఎన్ని ఎకరాలు అంటే నష్టపోయినట్టు మీ దృష్టికి తీసుకెళ్తారు? ఈరోజు సమీక్ష చేస్తాం. ఈరోజు సమీక్షలో ప్రతి అధికారిని పిలిచి ఏ గ్రామాల్లో ఏ సర్వే నెంబర్లో ఏ రైతుకు ఎంత నష్టం జరిగింది ఆ మొత్తం రికార్డు తీసుకొచ్చి తీసే ఏర్పాటు చేస్తాం. దానిని మిగతా వాళ్ళకు కూడా వాట్సాప్లలో కూడా ఎక్కడ ఎవరు జరిపినా కూడా వాట్సాప్లో పెట్టి ఏర్పాటు చేస్తాం. సో తద్వారా ఏంటంటే ఎవరికైనా బోగస్ ఉన్నా, ఏమైనా ఇన్వెస్టినా, లేకపోతే వాస్తవంగా నష్టపోయిన వాళ్ళు మిస్ అయినా ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. సరే, ఆ సంబంధిత అధికారుల ద్వారా స్టెప్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. సరే, గత 2 సంవత్సరాలు ఎవరు లేకున్నారు, ఇప్పుడు కొత్తగా ఒక ఈవోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టాదారు రైతులకు కాకుండా నిజంగా నష్టపోయిన కౌలు రైతులకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానిపైన ఏమైనా కార్యాచరణ? ఇప్పుడు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో ఆ చట్టానికి అనుగుణంగా ముందుకెళ్ళి కార్యం చేస్తాం. కొత్తగా చట్టం ఏం చేయడం లేదు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కావాలని ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000తోటి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసేటారు. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి, బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయం, రెండవది పునాది రాయి, మూడవది ఈ మధ్యలో కూర్చుంటే భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలకు నష్టం జరగడం కావచ్చు, రోడ్లు వంతెనలు తెగిపోయి కావచ్చు, అలాగే మనుషులు ప్రాణాలు పెట్టుకోవడం కావచ్చు, రకరకాల ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బందుల్లో
వాటిని గ్రౌండ్లో పరిశీలన చేసి ప్రభుత్వానికి సరైనటువంటి నివేదిక అనే విధంగా అధికారులను ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతును వదిలిపెట్టకుండా అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల పంట వస్తుంది, అలాగే ఏ రైతుకు ఎక్కడ ఇసుక మేటలు పెట్టింది, ఇట్లా రకరకాల నష్టాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.